ఆ విద్యార్థి మరణానికి ఆ ఇద్దరు లేడీ టీచర్లే కారణమా? లైంగిక వేధింపులు తాళలేక ఆ యువకుడు మరణించాడా? అసలు విద్యార్థి సంఘాలు చెబుతుంది ఏంటి? డిగ్రీ స్టూడెంట్ అనుమానాస్పద మృతిలో ఎన్నో సంచలనాలు, మరెన్నో అనుమానాలు. వైజాగ్ లో ఒక్క స్టూడెంట్ తో ఇద్దరు లేడీ టీచర్లు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య. విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. అయితే అతడి మృతికి లేడీ కాలేజ్ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల సాయితేజ ఎంవీపీ కాలనీలోని సమతా కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాయితేజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్ కు తరలించారు. ఇక సాయితేజ మరణ వార్త విన్న తోటి స్నేహితులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలేజీ వద్దకు పరుగులు తీసిన విద్యార్థులు సాయితేజను కొంతమంది లేడీ లెక్చరర్లు లైంగికంగా వేధించారని, వారి వేధింపులు తట్టుకోలేకే సాయితేజ మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడంటూ తోటి స్నేహితులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. రాశాడు తను 3 సార్లు క్రాస్ చేసి పడేసింది మేడం. తనకి ఎలా ఉంటది ప్రతిసారి రాయడం, తను క్రాస్ చేసడం. ఈ మేడం ఏమో సెక్షువల్ గా ఫేవర్ చేస్తావా అని అడగంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది లేడీస్ అంటే. ఎవరైనా లేడీస్ తో మాట్లాడాలన్నా సరే అక్క చెల్లి అని పిలుచుకుంటూ ఉండేవాడు. అయితే ఏటైందంటే కొన్ని రోజులకి మేడంకి ఏటైందో తెలియదు కానీ ఎలాంటి థాట్స్ అంటే ఎలాంటివంటే కలవాలని ఉంది, చూడాలని ఉంది, ఇలాంటి మాట్లాడటం తేడా కొట్టింది. తేడా కొడితే మాట్లాడటం ఆపేద్దామంటే కాలేజ్లో కాలేజ్కి వెళ్తే మళ్ళీ ముఖం చూడాలి. ప్లస్ ఏదైతే ఈ రికార్డ్స్ అవి ఉన్నాయో అవన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటది. గత కొన్ని రోజుల నుంచి సాయితేజకు వేధింపులు మొదలయ్యాయని, అవి ఈ మధ్య మరింత పెరిగాయని విద్యార్థులు చెబుతున్నారు. అలా ఎక్కువ కావడంతో సాయితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఈ అన్యాయానికి పాల్పడిన లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ బయట ఆందోళనకు దిగారు. సాయితేజను ఇద్దరు మహిళా లెక్చరర్లు లైంగికంగా వేధించారని, తరచూ అసభ్యకర మెసేజ్లు, వీడియోలు పంపించి వేధించినట్లు తెలుస్తోంది. స్టూడెంట్ల ఆందోళనతో కాలేజీ పరిసర ప్రాంతమంతా ఒక్కసారిగా వేడెక్కింది. వెంటనే ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.